విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ ఉత్సవం ఒక మంచి సంకల్పంతో ఈ నగరానికి భారతదేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు తేవాలని, రానున్న రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం జరిపి మరింత ప్రేక్షక ఆదరణ పొంది విజయవాడ నగర వాసులే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే విధంగా మైసూర్ రాజా గారు ప్రారంభించిన మైసూర్ ఉత్సవం ఏ విధంగా ఘనంగా జరుగుతూ ఉందో, కలకత్తా నగరంలో దేవీ నవరాత్రులు ఏ విధంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయో వాటికి ఏమాత్రం తీసిపోకుండా మన విజయవాడ కనకదుర్గమ్మ సంబరాలతో పాటు ఈ ఉత్సవం జరిపి నగరానికి ఒక వైబ్రెంట్ తీసుకురావాలని చెప్పి చేసిన సంకల్పం. ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలను ఇక్కడ, అదేవిధంగా పున్నమి ఘాట్లోను, అదేవిధంగా గొల్లపూడిలోను, ఇటు సంగీత కళాశాలలో అన్ని చోట్ల విజయవాడ నలుమూలలా కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రేక్షకుల యొక్క అభిమానం, ప్రేక్షకులకి చక్కటి ఊరట, ఆనందాన్ని ఇస్తున్న ఈ కార్యక్రమాలు. మరి కళాకారులు ఇప్పుడు చూసాం, ప్రతి ఒక్కరు కూడా ఒకరిని మించి ఒకరు ఏ విధంగా ఆ కళల్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఇక్కడ తెలియజెప్పే విధంగా, ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈ ఛానల్స్ ద్వారా అందరికీ తెలిసే విధంగా మన కళాకారులు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాల్ని ఇంకా మీరు అనేక మందికి చెప్పి ఈ కార్యక్రమాలను ఆదరించే విధంగా, ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందాన్ని పొందే విధంగా మీరందరూ కూడా మన విజయవాడ నగర అభివృద్ధి కోసం, మన విజయవాడ నగర యొక్క కళలకి మారుపేరైన విజయవాడ నగరం. ఎందుకంటే విజయవాడ ఈ నాటక రంగం కానివ్వండి, సినీ రంగం కానివ్వండి, అంతా కూడా విజయవాడ నుంచే మొదలైంది. అలాంటి విజయవాడ నగరంలో ఏర్పడి కానీ మీరందరూ కూడా ఆదరించాలి. మరి ముఖ్యంగా గుమ్మడి గోపాలకృష్ణ గారు మరొక కృష్ణుడిగా మనకు భావించే నందమూరి తారక రామ గారి తర్వాత ఆ కృష్ణుడి యొక్క పాత్రని మరి అవలేలగా పోషించడమే కాకుండా మనందరినీ అలరించే విధంగా ఉండే గోపాలకృష్ణ గారి సారథ్యంలో మా చెల్లెలు తేజశ్రీ, నాకల్లా అదే గుర్తు వస్తుంది, హైదరాబాద్ బ్రాండే వస్తుంది, ఫైర్ బ్రాండ్ వారు. అదేవిధంగా మా మాజీ మేయర్ గారు, మా పట్టాభి గారు సతీమణి పేరు చందన, మరో చెల్లెలు చందన, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి ఇంతకుముందే అనురాధ గారు, నాకు ముందు కేశినేని శివనాథ్ గారు పున్నమి ఘాట్లో ప్రోగ్రాంకి వెళ్ళారు. అదేవిధంగా వారితో పాటు పల్లా శ్రీనివాసరావు గారు సీనియర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కళాకారులకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. తర్వాత